ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనం చూడబోతున్నాము చిన్ని సూక్ష్మ వ్యాయామాలతో ఎలా మన యొక్క వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేటువంటిది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చేసేటప్పుడు కూడా చక్కగా మంచి మజా కూడా వస్తుంది. చలో అందరూ కూడా నాతో పాటు కలిసి చేయండి. ఒక 10 కౌంట్సే చేద్దాము. తర్వాత దీన్ని రిపీటెడ్గా చేసుకుంటూ ఉండండి. వెయిట్ లాస్కి అద్భుతంగా ఉంటుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే ముందు స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఇలా హాట్ వాటర్ తీసుకుని ఈ పొజిషన్లో కూర్చుని చిన్నగా తీసుకోవాలి. ఇలా చక్కగా నెమ్మదిగా వాటర్ని తాగేసేయండి. ఒక గ్లాస్ వాటర్ వీలైతే కనుక ఒక 3 గ్లాస్ వాటర్స్ వరకు తీసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా అలవాటు ఉంటేనండి మరి ఫోర్స్ఫుల్గా మనం ఫీడ్ చేయడం కూడా అంత మంచిది కాదు. హాట్ వాటర్ అనేది మన మజిల్స్ని కొంచెం లూజ్ చేయడానికి మార్నింగ్ చాలా హెల్ప్ అవుతుంది. తాగేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఉంచేసి కొంచెం ఈ విధంగా మలాసనలో కూర్చుని ఉండండి. ఫోకస్ అంతా కూడా చక్కగా పేగుల పైన ఉంచేసేయండి. తర్వాత ఇలా స్టాండింగ్ పొజిషన్కి వచ్చి మోకాళ్ళని కొంచెం బెండ్ చేసి హ్యాండ్ని ఇలా ఉంచి ట్విస్ట్ చేస్తూ బ్యాక్ సైడ్కి బాడీని చక్కగా బ్యాక్ ట్విస్ట్ చేయండి. మిడిల్కి వచ్చేసి కాళ్ళని ఇంకొకసారి ఇలా బెండ్ చేసి చక్కగా డీప్ ఇన్హేల్ చేసి ఎగ్జలేషన్ చేస్తూ స్టమక్ బ్యాక్ తీసేసుకోండి. పొట్టని వీలైనంత వరకు ఎంటీ స్టమక్ని ముందుకి వెనక్కి ఊపండి. రిలాక్స్. మీరు ఎన్ని చేయగలిగితే ఆ విధంగా పొట్టని ఇలా ముందుకి వెనక్కి ఊపాలి. అది కూడా ఎంటీ స్టమక్ అయి ఉండాలి ఎగ్జలేషన్స్తో. ఇంకొకసారి చూద్దాము. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్హేల్ స్లోలీ కమ్ బ్యాక్. ఈ విధంగా మన ధ్యాస అంతా కూడా చక్కగా స్టమక్ మీద ఉంచి చేస్తే కనుక ఫ్రీ మోషన్ అనేది అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. 4th థై ఫ్యాట్ తగ్గడానికి చేయాల్సినటువంటి ఆసనం ఏదో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం ఈ విధంగా స్టాండింగ్ పొజిషన్లో నుంచుని నెమ్మదిగా హ్యాండ్స్ రెండు కూడా ఫార్వర్డ్ పెట్టేసి రిలాక్స్. లెగ్స్ మధ్యన ఒక్క పాదం డిస్టెన్స్ అనేది తీసుకున్నా నేను. నెమ్మదిగా సిట్టింగ్ పొజిషన్. దెన్ స్లోలీ పాదహస్తాసన్, మలాసన్. కొంచెం స్పీడ్గా చేయాలి. ఒక 10 చేసేటప్పటికే కాస్తంత థైస్ అనేది పెయిన్ అనేది వస్తుంది. రిలాక్స్. మళ్ళీ ఈ విధంగా రిపీట్ చేస్తూ ఇంకొక 10 కౌంట్స్, రిపీట్ చేస్తూ ఇంకొక 10 కౌంట్స్, ఒక 30 కౌంట్స్ వరకు చేయండి. దెన్ ఇదే పొజిషన్లో కూర్చుని నెమ్మదిగా డక్ వాక్. చక్కగా ఈ విధంగా ముందుకి ఫార్వర్డ్ వాక్ చేస్తూ వెళ్ళాలి. ఇలా స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. థైస్ ఫస్ట్ డే కొంచెం నొప్పి వస్తాయి, థైస్ పట్టేసినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటాయి. కానీ వదులుకోకుండా ఒక 5 కౌంట్ నుంచి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. తగ్గడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఏమండి? ఓకే, చూసారు కదా ఎలా చేసుకోవాలనేటువంటివి. ఈ రెండు కూడా థైఫాయిడ్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు థైస్ బాగా పెయిన్ అనిపిస్తూ ఉంటాయి, చాలా పట్టేసినట్టుగా కూడా అనిపిస్తుంటాయి. స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక 5 కౌంట్స్ నుంచి స్లోలీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. కానీ వదలకండి. చూసారు కదా ఎంత సింపుల్ అయినటువంటి ఆసనం, కానీ ఎంత మంచి బెనిఫిట్ అనేది ఉంటుందో చేసేటప్పుడు మీకే అర్థమైపోతూ ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో గుంజలు తీసుంటారు కదా, సేమ్ ఇది కూడా అంతే బెనిఫిట్ గాను అంతే
కొంచెం కష్టంగాను అనిపిస్తుంది. అందుకని ఒక 5 కౌంట్స్ నుంచి నెమ్మదిగా స్టార్ట్ చేసి చేయండి. ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని కేవలం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మా నోటిఫికేషన్స్ మీకు రావడం అనేది జరుగుతుంది. మరి యొక్క ఎపిసోడ్లో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.